ఇదిగో ఒక్కనా నేను బలం ఇచ్చే చెట్టుగా నేను చేస్తాను. ఎండిపోయిన చెట్టు వల్ల ఉన్నారండి, అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయి. దేవుడు ఏం చెప్తానమ్మా, పచ్చిగల్లో చూడనిగా ఎండిపోయిన చెట్టు వల్ల ఉన్నావా, అందరూ వదిలేసి వెళ్ళిపోయినా దేవుడు వదులుతారా? చెట్టు ఎండిపోయిందేమో కానీ ఏరి అట్లా నిండినా అంటే చెట్టు కొన్ని ఆకులు చేసి మనం ఎరివేస్తున్నాం. చెట్టు ఎండిపోయింది కదా అనుకున్నాం, పనికిరాదు అనుకున్నాం. కాదు, ఆ చెట్టుని దేవుడు పనికొచ్చేలా చేస్తాడు. చేయడా? ఈ బిడ్డ అయితే పనికిరాదు అనుకుంటున్నాం, ఆ బిడ్డల్ని పనికొచ్చేలా దేవుడు చేస్తాడు. చేయడా? చాలా మంది ధనం కోసమే చూస్తారు, ఐశ్వర్యవంతులా చూస్తారు, ఐశ్వర్యం లేకపోతే చూస్తారు. నువ్వు సంపాదించు, విదేశీయులు సంపాదించు, ఎక్కడెక్కడ బంధుత్వాలు ఎదుగుకి వస్తాయి, దిగరావా? అదే నష్టపో. ఏమైనా వస్తారా? ఇంటి పక్కన సహోదరులకు పాటిస్తారా? పచ్చిగల్ల చాటు పనులు చేసినప్పుడు ఏం చేస్తామా, నీటిలో దేవుని నడిపిస్తున్నాం, మంచి మాట దేవుడు నడిపిస్తారు. చెట్టు ఎండిపోయిన బాధపడుతున్నావా, చిగురింపవాలిగా దేవుడు చేస్తారు. యెషయా చిగురు అలాగే పుట్టించిందో నీకు కూడా దేవుడు అలాగే చిగురు పుట్టిస్తాడు. భయపడక వస్తుంది, జడియకు. ఎందుకు? దుఃఖంలో దేవుడు నాకు ఏమైనా తోడయ్యున్నాడు లేడా? ఒక దినములో ఏమీ లేనప్పుడు నాకు తోడున్నావో, నా దేవుడిని ఎక్కువ నాకు తోడయ్యున్నాడు. దేవునికి ఆశ్రయమైనాడు. ఇదిగో చావు బ్రతుకులు హాస్పిటల్లో పడినప్పుడు నాకు తోడు ఎవరు లేరు. ఎవరున్నాడు? నా దేవుడే నాకు తోడు, నా దేవుడే నాకు ఆశ్రయం. చావు బ్రతుకుల్లో పోయినప్పుడు నన్ను ఆశ్రయించిన ఎవరు? నా ప్రభు అయినా యేసు. తీర్మానం చేసుకో, దేవుడి వైపు చూడు, దేవుడితో మాట్లాడు. దేవుడు